నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయగిరి. జీడిగింజ జీడిగింజ నల్లగుంటావు నీకు సిగ్గు అనిపియదా అంటే, నేను ఉండేదే నల్లగా నాకేం సిగ్గు అన్నదంట. అంటే ఈ యొక్క ఫిరాయింపు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కేసు ఏదైతే ఉందో, స్పీకర్ అనర్హత వేటు వేస్తాడంటూ కూడా గత కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్నటువంటి ఈ వార్త విషయంలో అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు అధికారం కోసం అభివృద్ధి పేరుతోటి మేము అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీలకు పోవాలా, మేము అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యము అని చెప్పి కండువాలు కప్పుకొని ఇప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంటే, ఆగో మేము పార్టీ మారలే, పార్టీ ఏడ మారినాం మేము కండువాలు కప్పలే, జస్ట్ ముఖ్యమంత్రిగా గెలిచినందుకు పోయి ఆయనకు నమస్తే పెట్టి వచ్చినప్పుడు ఆయన దేవుని కండువా కప్పి వచ్చిండు అని చెప్పి మాట్లాడు. ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఆయన మాట్లాడినటువంటి ఆయన ఇచ్చినటువంటి స్పీకర్కి ఇచ్చినటువంటి విషయంలో ఆయన ఏమని మెన్షన్ చేసినా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా డీటెయిల్ ద్వారా మన రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదే విధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దాననాయన అని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పిన మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి అఫిడవిట్ ఇవ్వడంలో స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే మాట్లాడి ఇక ఏమని మాట్లాడుతున్నారు చూసిరు కదా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే మేము మా అడ్వకేట్ ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఇచ్చినటువంటి రిప్లై మనకు సంబంధం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేను అని చెప్పడం మాత్రం మర్చిపోతున్నాను. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నని రిప్లై ఎట్లు ఇస్తారు దానం నాగేందర్ గారు? మీరు గతంలో 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద మీరు ఎన్నికలలోకి పోయారు. సికింద్రాబాద్ అభ్యర్థిగా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలలో తిరిగిరు, ఓడిపోయారు కూడా. మీరు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పి ఎట్లా రిప్లై ఇస్తారు? కానీ ఏమైనా మాట్లాడితే నాకు జనబలం ఉన్నది, ఆసిఫ్ నగర్లో ఎంఐఎం పట్టున్న చోటనే నేను గెలుచుకుంటూ వచ్చిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారే. మీరు కనీసం అభివృద్ధి బాటపట్టుడు కాదు దానం నాగేందర్ గారు. అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీకు దమ్ముంటే రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయంగా మళ్ళీ ఎన్నికలకు పోరు కదా. ఏమైనా మాట్లాడితే మేము ఏ పార్టీలో ఉన్నాము, ఏ పార్టీలో ఉన్నారు మీకే క్లారిటీ లేదు కదా. మీకు గూడెం మైపాల్ రెడ్డి గారికి, గద్వాడ్ల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, ఎవరికి క్లారిటీ లేదు. ఏమనంటే షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి అరకెపూడి గాంధీ గారికి. ఎట్లున్నది సమస్య అంటే, ఒక సామెత ఉంటుంది, చెప్పొచ్చో లేదో తెలియదు. ఒక ఆమె పర్వాణం అంతే పొద్దుగాల వరకు చల్లారలేదంట. అట్లే ఉన్నది. రాజకీయాలకు వచ్చింది మీరు, తెలంగాణ ప్రజలను మోసం చేసి ఫిరాయించింది మీరు. మీ అధికార దాహం కోసం ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళను మోసం చేసి ఈరోజు మళ్ళీ మేము అదే పార్టీలో ఉన్నామని చెప్పేసి మాట్లాడు ఎంత నిస్సిగ్గుగా అనిపిస్తలేదా మీకు? దానం నాగేందర్ మరో ఉప ఎన్నిక రాబోతా ఉన్నదా అంటే ఎస్ అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అసలు ఈయన ఆల్రెడీ పార్టీ సింబల్ మీద పోటీ చేసి ఈరోజు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని రిప్లై ఇచ్చిండు స్పీకర్కి. మరి స్పీకర్ గారు కూడా దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అసలు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తే మీరు ఎట్లా నమ్మదలిచారు?
ఎంత ఆయన ఎంపీగా పోటీ చేసిన పార్టీ సింబల్ మీద ఇంకా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటుండు. బీఆర్ఎస్ వాళ్ళు కాదురా నాయన నువ్వు మావోని కాదురా అంటే లేదు లేదు నేను బీఆర్ఎస్ అని అంటుండు. ఇవన్నీ కూడా రాజకీయంగా మంచిగా ఉండొచ్చు, అధికార దాహం కోసం పోతున్నటువంటి నాయకులకు మరొక్కసారి అవకాశాన్ని కల్పించడు తెలంగాణ ప్రజల బుద్ధి తక్కువ పని. అది ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా సరే. పార్టీ మారిందంటే ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలా. పార్టీ మారినట్టుగా స్పీకర్కి తెలుసు, ఏ పార్టీ సింబల్ మీద గెలిచినారో స్పీకర్కి తెలుసు. స్పీకర్ గారు ఎందుకు ఎన్నికేసుకొస్తా ఉన్నారు ఈ పార్టీ ఫిరాయించినటువంటి నేతలను.